వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. చాలా దారుణమైన సంఘటన. జన్గాం పోలీస్ స్టేషన్లో అమృతరావు కవిత అనే దంపతులు అడ్వకేట్లపైన దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా ఉంది. చాలా దారుణం పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులే ఒక సాక్షాత్తు ఒక అడ్వకేట్లు. ఎందుకంటే అడ్వకేట్స్ అంటే ఆ ప్రొఫెషన్కు పరిధులు ఉండవు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తేనే నల్ల కోట్ వేసుకొని కోర్టులోనే పోయి రిప్రజెంటేషన్ చేయడం కరెక్ట్ కాదు అనే పద్ధతి కాకుండా విస్తీర్ణమైన అధికారాలు ఒక పౌరులను కాపాడుకునే విధి అడ్వకేట్ వృత్తికి సంబంధించిన డ్యూటీ అది. అట్లాంటి డ్యూటీని ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి అడ్వకేట్స్ పైన పోలీసులు దారుణాతి దారుణంగా, ఎందుకంటే అది వీడియో ఫుటేజెస్ చూస్తుంటే కూడా చాలా దారుణంగా ఉంది. మన అడ్వకేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోర్ట్స్ అన్ని కూడా బైకాట్ చేయడం జరిగింది ఈ సంఘటన పైన. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి సందర్భంలో చాలామంది పోలీస్ అధికారులు, ఎందుకంటే అడ్వకేట్స్ మీద పోలీసు వాళ్ళు కేసు పెడతారు, మేము కోర్టుకి పోలీస్కి మీడియేటర్స్గా, ఎందుకంటే క్లయింట్స్కు తరపున మేము వాదిస్తాం కాబట్టి వాళ్ళకు మాకు ఎటువంటి శత్రుత్వం అనేది ఉండదు. ఎందుకంటే ఉన్న రైట్ని ఏదైతే ఇది కాదు ఇది అని చెప్పి మేము చేసే డ్యూటీ, అడ్వకేట్స్ మేము చేసే డ్యూటీనే మేము చేసుకుంటుంటాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో చాలా దారుణాలు జరుగుతున్నటువంటి అనేక దారుణాలు బయటికి తీస్తే కూడా ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. దీని మీద డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, అంటే హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకున్నారు. ఈ మధ్యలో ఇంకా దారుణం, ఎందుకంటే గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం దొరల పాలన వచ్చింది. కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రజలకు కానీ అడ్వకేట్ కానీ ఎవరికి కూడా న్యాయం, పోలీస్ స్టేషన్ల దగ్గర పోతే ఎమ్మెల్యేలదే పెత్తందారి వ్యవస్థ ఉండే, కానీ ఇప్పుడు కూడా ద సేమ్ రిపీట్ అవుతుంది. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, రేవంత్ రెడ్డి గారు మరి ఏం అబ్జర్వ్ చేస్తున్నారో క్రమక్రమంగా చాలా దాడులు జరుగుతున్నాయి. పోలీస్ వారు వాళ్ళ విధులు, ఎందుకంటే ఏమైతుంది, మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు మంత్రి ఉన్నాడు, మా ముఖ్యమంత్రి మరి ఏం అష్యూరెన్స్ ఇచ్చిండ్రో, లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా రాష్ట్రంలో ఫెయిల్ అవుతుంది. సాక్షాత్తు అడ్వకేట్ల మీదనే దాడి చేస్తే సామాన్యుని పరిస్థితి ఏంది? ఆ పోలీస్ స్టేషన్లలో పోలీస్ వారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిఐ నుండి మొదలుకుంటే కానిస్టేబుల్ వరకు కూడా, ఇంకా పై అధికారులు కూడా వాళ్ళకి ఏం శిక్షణ ఇస్తున్నారు? దయచేసి మొత్తం కూడా ప్రక్షాళన చేసి వీళ్ళకి శిక్షణ అనేది అవసరం పోలీస్ సిబ్బందికి. ఎందుకంటే మాట్లాడే ఒక ధోరణి మార్చుకోవాలి. పోలీస్ స్టేషన్కి ఒక పోతే మా పరువు పోతుంది అనే పద్ధతిలో పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. అలాంటి ప్రవర్తనను ఎక్కడికి ఏకంగా కొట్టే హక్కు ఎవరిచ్చిండ్రని నేను అడుగుతున్నా. నేను ఒక అడ్వకేట్గా నేను అడుగుతున్నా, జనగాం పోలీసు వాళ్ళు కొట్టే అధికారం ఎవరిచ్చారు? ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఎవరు కొట్టద్దు. కొడితే తిరిగి కొట్టండి. ఎవరు కూడా సామాన్యుని కాపాడేదందుకే పోలీసోడు ఉన్నాడు. పోలీసోడు ఉన్నదే సామాన్యుని కాపాడుకోవడానికి. మన ప్రజల సొమ్ము ద్వారా జీతం తీసుకున్నాడు. మనకు సేవకుడు, మనకు జీతగాడు పోలీసోడు. కానీ ఈ పోలీసోడు ఒక్కడు చేపట్టి సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి పోలీస్ మంచి హానెస్ట్ ఆఫీసర్లందరూ తలదించుకునే దిశగా ఈ అంశం జరిగింది. కాబట్టి పోలీసు వాళ్ళు కేవలం ఇన్సిడెంట్ కాగానే మేము రోడ్లెక్కి ధర్నా చేయగానే, అందరూ ప్రజలెక్కి ధర్నాలు చేయగానే, రాస్తారోకలు చేయగానే ప్రభుత్వం దృష్టి ఇవ్వదు. నామమాత్రంగా ఏదో ట్రాన్స్ఫర్ చేయడమో, ఇన్స్టెంట్గా సస్పెండ్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేయాలా, ఖచ్చితంగా వాళ్ళని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలా, కేసు పెండింగ్ ఉండగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వద్దు. ఈ ప్రధాన డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్స్ తరపున, అడ్వకేట్ పక్షాన నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్ను, నేను ఈ ఏఎన్ఆర్ స్టూడియోస్ ముందట మీ అందరు చెప్తున్న, రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లోలం అవుతున్నది పోలీస్ వ్యవస్థ యొక్క దౌష్టికాలపైన, ఈ అక్రమాలపైన. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పైరవి సెంటర్లైనవి. రాజకీయ నాయకులకు తొత్తులుగా మారినటువంటి పోలీసులారా ఖబర్దార్. ఎందుకంటే వరంగల్లో నిన్న ఒక సంఘటన జరిగింది. ఒక రైల్వే టీసీ పైన దారుణంగా కిడ్నాప్ కేసు పెట్టి దారుణంగా కొట్టిండ్రు. ఆ క్లయింట్కు నేను ఒక అడ్వకేట్గా ఉన్నా. అక్కడ సంఘటన జరిగిన కొద్ది ఒక కనీసం ఒక అర్ధగంట లోపే, ఎందుకంటే ఆయన తెలిసిన పిల్లవాడు అని చెప్పి తీసుకుపోయిండ్రు. అమ్మ నాన్న కన్ఫ్యూజ్ అయ్యి కిడ్నాప్ జరిగిందని చెప్పడమే, ఆయన వెంటనే ఆ పిల్లానికి ఏదో కుర్కురే అది ఇది కొనిచ్చి తీసుకొచ్చే లోపలనే కాకతీయ యూనివర్సిటీ SHO, ఖబర్దార్, నువ్వు చేసింది చాలా దారుణం, నీ మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టడమే, నీ అంతు చూడడమే. ఎందుకంటే మీరు ఎవరు కూడా మీరు డ్యూటీ చేయండి, అత్యుత్సాహం చేయకండి. రౌడీజం చేతనైతే చేసుకోవాలంటే బయటికి వచ్చి నువ్వు కూడా ప్రజాక్షేత్రంలో కొట్లాడు, చేసుకో.
నువ్వు కూడా ఒక రౌడీ షీటర్గా తిరగాలనుకుంటే మీకు రౌడీలకు ఎటువంటి తేడా లేదు. మీ మీద కూడా పీడీ యాక్టులు పెట్టాల్సిందే. ఖచ్చితంగా నువ్వు అతన్ని దారుణంగా కొట్టినావు. ఈరోజు ఎంజిఎం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. వెంటనే గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందుకు విషయాన్ని అంతా దృష్టికి తీసుకపోతే వెంటనే నిన్న బెయిల్ ఇచ్చి వదిలిపెట్టిండ్రు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రం మొత్తంలో, మొన్న ఒక మహిళ పైన చాలా దారుణంగా ఎందుకంటే దళిత మహిళ పైన దాడి చేసిండ్రు. ఇది మరొక ముందుకే సాక్షాత్తు అడ్వకేట్స్ పైన దాడి చేస్తారు. అడ్వకేట్స్కు మాకు రైట్ ఉంది, మాకు చదువు ఉంది. మీకు ఇంకోటి ఏంటంటే మన ప్రజల సొమ్ము తినేటోళ్ళు, మీరు జీతగాళ్ళు, పనిచేసేటోళ్ళు. నీకు చేతనైతే అదే రౌడీజం ఇంకేమైనా చేసుకోవాలనుకుంటే రిజైన్ చేయి, ఎల్ఎల్బి ప్రాక్టీస్ చేయి, ప్రజాసేవ చేసుకో. మేము చేసేది మా క్లయింట్లను, మేము మనుషులను, మేము సిటిజన్షిప్ను, రైట్స్ను ప్రొటెక్ట్ చేయడానికి మాకు ఒక బాధ్యత, మేము డ్యూటీ. మా దగ్గరికి నమ్మకమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని మేము చూరవని వాళ్ళకు సేవ చేసేదానికే మేము ఉన్నాం. అంతే తప్ప మీ లెక్క పీడించుకునేది కాదు. నెల జీతాలు దొబ్బుకుంటూ 2 సైడ్లు పిటిషనర్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే పిటిషనర్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాళ్ళ దగ్గర కూడా బాజాప్తు డబ్బులు తీసుకుంటున్నారు. దీన్ని ఎవరైనా ఇలాంటి సంఘటనలు జరిగితే ఏఎన్ఆర్ స్టూడియో మీ వెనుక ఉంటుంది. రండి మా స్టూడియోకి. లేదు అంటే మీరు కాల్ చేయండి. మా స్టూడియో నంబర్ మీకు ఆన్లైన్లో మీకు దొరుకుతుంది, కింద స్క్రోల్ అవుతుంది. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి స్టూడియో యూనిట్ సభ్యులు వస్తారు, మా రిపోర్టర్స్ వస్తారు, మీ వాయిస్ తీసుకుంటారు, మీ వెనుక ఉంటాం. చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళు సస్పెండ్ అయ్యి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యే వరకు కూడా కొట్లాడదామని చెప్పి న్యాయవాదులారా మేల్కొనండి, ఐక్యం కండి. అతని పైన క్రిమినల్ కేసు పెట్టాల్సిందే, ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందే, ఆయన మీద రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయ్యే వరకు కూడా పోరాటం ఆపద్దు. కేవలం నామమాత్రంగా ప్రొటెస్ట్ చేసి 2 రోజులు మనం విధులను బహిష్కరిస్తే కాదు, వెంటనే అతని పైన కాగ్నిజెన్స్ తీసుకొని సివిల్ సీసీ నమోదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేయించాలి. ఆ సంబంధిత జేఎఫ్సీఎం దగ్గర ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. వెంటనే డీజీపీ గారిని కూడా ప్రొఫార్మా పార్టీ చేయాలి. అతన్ని కూడా ఖచ్చితంగా పార్టీ చేసి వెంటనే అతను కూడా యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో రిట్ జ్యుడిక్షన్ వేసి మన కోర్టులు మనకు కూడా రక్షణ కల్పిస్తాయా, లేదు అంటే పోలీసులకే వంత పాడతాయా కూడా చూద్దాం. ఇలాంటివి కనుక ఎదుర్కోకపోతే మున్ముందు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, ఏఎన్ఆర్ స్టూడియోస్.